जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है। इतना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं, आप खुशी से करिए, आप रोज करिए, मगर एक बात मत भूलिए। హలో ఫ్రెండ్స్, ఏదైనా వాదనకి సమాధానం చెప్పలేనప్పుడు మర్యాదస్తులైతే సమాధానం లేదు అని తప్పించుకుంటారు. బట్ సంస్కారం లేని వాళ్ళు ఏం చేస్తారు? తిట్లకు లంకించుకుంటారు. మనం రెగ్యులర్గా చూసే ట్రోల్స్ అంతా కూడా అదే బాపుత్ అనుకోండి. కానీ ఇదే పని పార్లమెంట్లో కూడా జరిగితే ఏమనుకోవాలి? రాహుల్ గాంధీ జనగణనకు సంబంధించి పట్టుబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పార్లమెంటు కాలం అయ్యే లోపల ఖచ్చితంగా జనగణనకు సంబంధించిన బిల్లు పాస్ చేయిస్తామని శపథం కూడా చేస్తున్నాడు. ఎన్డీఏలో ఉన్న నితీష్ కుమార్ పార్టీ కూడా జనగణనకు అనుకూలంగానే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ జనగణనకు అనుకూలంగా లేదన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే కదా. సో పదే పదే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని పట్టుబట్టడంతో సమాధానం చెప్పలేని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ పార్లమెంట్లో నోరు పారేసుకున్నాడు. జాతి తెలియని వాడు జనగణన గురించి మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఈ మాటే అన్నాడు अनुराग ठाकुर। सर ओबीसी की बात जनगणना की बात बहुत की जाती है। जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है। जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है। నిజంగా ఎంత అన్యాయమైన మాట. కానీ అంత అన్యాయమైన మాట అంటే కూడా రాహుల్ గాంధీ తొణకలేదు సరిగదా. రాహుల్ గాంధీ ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, మీరు అట్లా సంతోషంగా ఎంతైనా ఇన్సల్ట్ చేయండి, బట్ నేను మాత్రం దీని నుంచి వెనక్కి పోను అని చెప్పాడు. इतना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं, आप खुशी से करिए, आप रोज करिए, मगर एक बात मत भूलिए, महाभारत की बात हुई, अर्जुन को सिर्फ मच्छी की आंख दिख रही थी, उसी प्रकार मुझे सिर्फ मच्छी की आंख दिख रही है। जाति जनगणना हम करा के दिखाएंगे। ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, ఈ దేశంలో ఆదివాసీల కోసం, పేదల కోసం, దళితుల కోసం మాట్లాడే వాళ్ళని ఇట్లాగే తిడతారని నాకు తెలుసు. ఆ తిట్లు నేను సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు. स्पीकर सर, जो भी इस देश में दलितों की, आदिवासियों की, पिछड़ों की बात उठाता है, जो भी उनके लिए लड़ता है, उसको गाली खाना ही पड़ता है। और मैं ये सब गालियां खुशी से खाऊंगा। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సేయింగ్ దట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ రాహుల్ గాంధీ. దళితులన్నా, ఆదివాసీలన్నా, మైనార్టీలన్నా, బహుజనులన్నా వీళ్ళ గురించి మాట్లాడితే చాలు వచ్చి తిట్టి పడేసే బాపుతూ మన చుట్టూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్లో కూడా ఉన్నారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈ జాతి గురించి మాట్లాడిన అనురాగ్ ఠాగూర్కి సంబంధించిన ఒక రహస్యం మీకు చెప్పాలి. అనురాగ్ ఠాగూర్ ఒరిజినల్గా అనురాగ్ ఠాగూర్ కాదు, ఆయన అనురాగ్ ధుమాల్. హిమాచల్ ప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కొడుకు. 2020 దాకా కూడా ఈయన అనురాగ్ ధుమాలే. 2020లో ఈయన షఫాలి ఠాగూర్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన ఇంటి పేరు ఠాగూర్గా మార్చుకున్నాడు. ఇదంతా ఫెమినిజము, భార్య మీద ప్రేమ కాదుండే, ఒక అబద్ధంతో తప్పుడు గౌరవం తెచ్చుకోవటం కోసం చేసిన పని. ధుమాల్ అనేది ఒక క్షత్రియ కులం, ఠాగూర్ కూడా ఒక క్షత్రియ కులం. చాలా కులాల్లో ఉన్నట్టుగానే ఇవి ఉపకులాలు, క్షత్రియులు. ఇది చిన్న కులం. ధుమాల్ చిన్న కులం, ఠాగూర్ పెద్ద కులం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఠాగూర్లకు విపరీతమైన గౌరవం ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణుల తర్వాత అంత పెద్ద కులం అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మనువాదాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా ఇది చాలా పెద్ద కులం అని నమ్ముతారు. భారతీయ జనతా పార్టీ కూడా మనువాదాన్ని నమ్ముతుంది కాబట్టి అది చాలా పెద్ద కులం అని ఆ కులస్తులకు చాలా గౌరవం ఇవ్వటం కూడా మనం చూస్తాం. ఆ గౌరవం పొందటం కోసం ఆయన తన కులాన్ని వదిలేసుకొని భార్య కులానికి సంబంధించిన పేరును తగిలించుకున్నాడు. అబద్ధపు గౌరవం కోసం తన కులాన్ని, తన జాతిని వదులుకున్న ఒక మనిషి ఇంకొకరికి జాతి లేదని, కులం లేదని అనటం ఎంత విడ్డూరం చెప్పండి. ఇంతకంటే విడ్డూరం మరొకటుంది. అది మన ప్రధానమంత్రి మోదీజీ పాడిన వంత. అనురాగ్ ఠాగూర్ చేసిన ఈ వ్యాఖ్య పట్ల ప్రతిపక్షం తీవ్రంగా స్పందించడంతో పార్లమెంటరీ రికార్డుల నుంచి దీన్ని తొలగించారు. కానీ మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ వ్యాఖ్యతో సహా ఉన్న ఒక వీడియోని ట్వీట్ చేస్తూ యు మస్ట్ హియర్, తప్పకుండా వినాల్సిన ప్రసంగం అని ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఇది అభ్యంతరకరమైన పదమని పార్లమెంట్లో డిసైడ్ అయింది. పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు. బట్ అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి దాన్ని ట్వీట్ చేశారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి వాళ్ళు కొత్త మార్గాల్లో ఎట్లా దిగజారొచ్చో చూపిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.